పాకెట్ మనీ కాదు బిగ్ తాతయ్య, మా ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకొని వచ్చాము. ఏది ఒకసారి ఇవ్వు. కమలా, ఫెయిల్ అయ్యారా ఏంటి? స్కూల్ నుంచి పంపించేశారా? అందరూ నీ అంత తెలివిగల వాళ్ళు ఉండరులే. ఇప్పుడేంటి, మీ మార్క్స్ చూసి మిమ్మల్ని అందరూ మెచ్చుకోవాలా? కాదు, మా ప్రోగ్రెస్ రిపోర్ట్ పైన సైన్ కావాలి. ధనుంజయ్, ఏంట్రా ఇది? వీళ్ళని చూస్తుంటేనే నా గుండె మండిపోతుంది. అలాంటిది వీళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్లో మనం సంతకం పెట్టాలా? ప్లీజ్ తాతయ్య. ఏయ్, ఎవరు నీకు తాతయ్య? ఎవరు? మీరు అలా పిలుస్తుంటే నా చెవుల్లో శేషం పోసినట్టుంది. రే ధనుంజయ్, నాన్న మీరు గదిలోకి వెళ్ళండమ్మా. ఏంటన్నయ్య, నీ గొంతులో జాలి కనిపిస్తుంది. ఆ ఝాన్సీ వదినా గౌతమ్లని మార్చేసినట్టు నిన్ను కూడా మార్చేసిందా? ఇన్నాళ్ళు నీ కళ్ళల్లో కోపం పంతం కనిపించేవి, కానిప్పుడు ప్రేమ ఆప్యాయత కనిపిస్తుందే. అంటే పిల్లల్ని దగ్గరకు తీసుకోవాలనుకుంటున్నావా? మృణాల్ని, అసలు నీ ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు ఆయన ఏమన్నారని అలా క్వశ్చన్ చేస్తున్నావు? కన్ఫర్మేషన్ కోసం వదినా. కన్ఫ్యూజన్లో ఉండడం కంటే కన్ఫర్మేషన్ తీసుకోవడం బెటర్ కదా. ఈ ఇంట్లో మా నాన్న చెప్పిందే వేదం. ఆయన గీసిన గీత లక్ష్మణ రేఖతో సమానం. ఎవ్వరూ దాన్ని దాటే సాహసం కూడా చెయ్యరు. కానీ కొంతమంది మా నాన్న గీసిన గీతలు బంధాల మధ్య, బంధుత్వాల మధ్య అడ్డుగోడగా ఉంటున్నాయని ఫీల్ అవుతున్నారు. ఆ గీత దాటడానికి ట్రై చేస్తున్నారు. అసలు ఈ పిల్లలు ఈ ఇంటి వారసులుగా చలామణి అయ్యే అర్హత లేదని మేమంటుంటే కొంతమంది వాళ్లపై ప్రేమలు ఒలకపోయాలని ప్రయత్నిస్తున్నారు. ఏమో, మా అన్నయ్య మనసుని కూడా ఎవరైనా మార్చారేమో, ఎవరికి తెలుసు. మృణాలిని, వీడు నా కొడుకు. వీడిని ప్రశ్నించినా, తక్కువ చేసి మాట్లాడినా బాగుండదు. డాడ్, నేను చెప్పేది వీడి ప్రపంచం నేనే, నా ప్రపంచం కూడా వీడే. ధనుంజయ్ ఎప్పుడూ కూడా ఈ సోమేశ్వరరావుని బాధ పెట్టే పని చెయ్యడు. అది నా నమ్మకమే కాదు, నిజం. ఈ ధనుంజయ్ని ఎవరైనా ఒక్క మాట అంటే అది నన్నన్నట్టే. ధనుంజయ్, సోమేశ్వరరావులు వేరు వేరు కాదు, ఒక్కటే. నా పెద్ద కొడుకు విషయంలో క్లారిటీ, కన్ఫర్మేషన్ అంటూ నీ లాయర్ తెలివితేటలు చూపించాలనుకుంటే కూతురు అని కూడా చూడను. ధనుంజయ్కి సారీ చెప్పు. డాడ్, సారీ చెప్పమంటున్నాను కదా. అన్నయ్య, సారీ.
తాతయ్య టైం అవుతుంది, సైన్ చేయండి. నన్ను పెట్టమంటారా? ఆటోగ్రాఫ్ పెట్టినట్టు పెట్టేస్తా. మీరుండండి. ఆ, అయినా సంతకం పెట్టాల్సింది పేరెంట్స్ కదా, మీ పేరెంట్స్ లేరు కదా, ఇంకా సంతకాలు ఎందుకు? మేము అనాథలమని రాసుకోండి, వెళ్ళండి. మృణాల్ని, పిల్లలతో అలాగేనా మాట్లాడేది? అమ్మా, నువ్వన్నా సైన్ చేయమ్మా, ప్లీజ్ అమ్మా. కమలా, చిన్న సంతకమే కదా అని నేను పెట్టిన హద్దుల్ని చెరిపోయొద్దు. పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. వాళ్ళ అమ్మ నాన్నల మీదున్న కోపం పిల్లల మీద చూపించడం ఏంటి మావయ్య గారు? తల్లిదండ్రులు చేసిన పాపాలు పిల్లలకు చుట్టుకుంటాయన్నట్లు వాళ్ళు చేసిన తప్పుకి వీళ్ళు శిక్ష అనుభవిస్తున్నారు. ఎవరైనా తప్పు చేసే ముందు వాళ్ళ వెనక ఒక కుటుంబం ఉంటుందని, ఆ కుటుంబానికి పరువు ప్రతిష్టలు ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. కుటుంబాన్ని కాదనుకుని గడప దాటితే వాళ్ళకు కానీ వాళ్ళకు పుట్టిన పిల్లలకు కానీ ఆ కుటుంబంతో ఎలాంటి సంబంధము ఉండదని ఈ పిల్లల్ని చూస్తే సమాజానికి అర్థం కావాలి. వాళ్ళు చనిపోయినంత మాత్రాన వాళ్ళు చేసిన గాయాలు మానవు కదా కమలా, అది గుర్తుంచుకొని నడుచుకో. బిగ్ తాతయ్య, మీరేం మాట్లాడుతున్నారో మాకేం అర్థం కావట్లేదు. ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్ పైన సైన్ చేయమని చెప్పండి తాతయ్య. మీరు చెప్తేనే వీళ్ళు సైన్ చేస్తారు. మీరు మా డాడీకి డాడీయే కదా, మీరు మా డాడీకి మమ్మీయే కదా. మీరు మా డాడీకి తాతయ్య కదా, మరెందుకు మా మీద అరుస్తున్నారు? మమ్మల్ని దూరం చెయ్యకండి తాతయ్య. మీకు చెప్పిన అర్థం కాదు. నన్ను విసిగించకుండా వెళ్ళిపోండి. లేదు, మేం వెళ్ళాం. సైన్ పెట్టే వరకు ఇక్కడే ఉంటాం. రేయ్, చెబితే అర్థం కదా? ధనుంజయ్, ఏంట్రా ఇది? వాడు చేసిన తప్పులకు మనం ఎందుకు బాధ్యులు అవ్వాలరా? కోర్టులు, సెక్షన్లు ఇవన్నీ ఆధారాలుగా చూస్తాయి. కానీ మనం మనుషులం. వాడి వల్ల మనం పడ్డ మనోవేదన ఎప్పటికీ మర్చిపోలేం. కోర్టు ద్వారానే వీళ్ళు ఇంట్లోకి వచ్చారు కానీ మన మనసులోకి ఎప్పటికీ రారు. మేమేం తప్పు చేశాం తాతయ్య? మిమ్మల్ని కన్నవాళ్ళు చేశారు తప్పు. స్వీటీ, వంశీ, పదండి వెళ్దాం. ఝాన్సీ, పిల్లల్ని మాకు దగ్గర చేయాలని ప్రసాదాలు పంపించటాలు, ప్రోగ్రెస్ రిపోర్ట్ మీద సైన్ చేయమని పంపించటాలు, ఇలాంటి చీప్ ట్రిక్స్ మానుకో. మేము ఈ జన్మలో వీళ్ళని యాక్సెప్ట్ చేయం. సార్, నేను వయసులో మీకన్నా చిన్నదాన్ని. జీవితంలో మీ అంత అనుభవం లేకపోవచ్చు, కానీ నాకు తెలిసింది చెప్తున్నాను. తప్పుగా అనుకోకండి సార్. మీ మనవడు మీ మాట కాదని వెళ్ళిపోయినందుకు మీరు బాధపడుతున్నారు, అందులో అర్థం ఉంది. కానీ
వాళ్ళు ప్రేమ పెళ్లి చేసుకోవడం తప్పు అంటున్నారే, అది కరెక్ట్ కాదు సార్. మనం మనుషులం. గతంలో జరిగిన కొన్ని సంఘటనలు మర్చిపోవాలి, వాళ్ళని క్షమించాలి. అంతేకాని ఇలా పంతంతో కోపంతో ఉండి ఏమీ సాధించలేరు. అంటే ఇప్పుడు మీ పిల్లల దగ్గర తీసుకోవాలా? ఇంపాసిబుల్. నా గొంతులో ప్రాణం ఉండగా అది జరగదు. జరుగుతుంది సార్. మీ మధ్య ఉన్న రక్త సంబంధమే మీ మనసుని మారుస్తుంది. పదండి వెళ్దాం. దేవుడా, ఏ ఆటంకం లేకుండా నా మనవరాలికి పెళ్లి సంబంధం కుదిరేలా చూడు స్వామి. రాణి, ఎంత అందంగా ఉన్నావో తెలుసా? పెళ్లి కొడుకు నిన్నిలా చూశాడంటే అమ్మ అంతా ఎత్తుకుపోతాడు. రాణి, పెళ్లి వాళ్ళు వచ్చినట్టున్నారు. నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. పదండి. రామ్మా. నమస్కారం అండి. నమస్కారం. రండి రండి, కూర్చోండి. రండి బాబు. నమస్తే అండి. కూర్చోండి. అమ్మా ఝాన్సీ. నమస్తే అండి. నమస్తే అమ్మా. నమస్తే. బాగున్నారా? బాగున్నావమ్మా. మీరు స్వీట్స్ తీసుకోండి. తాతయ్య, మీరు కూర్చోండి. పర్వాలేదులేమ్మా. సరే, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే రాణిని తీసుకుని వస్తాను. ఓకే. ఇంట్లో మీరు మీ మనవరాలే ఉంటారా? అవునమ్మా, అప్పుడప్పుడు ఝాన్సీ వస్తూ పోతూ ఉంటుంది. రాణి, పెళ్లి వాళ్ళు వచ్చారు, పద వెళ్దాం. కంగారేం పడకు, పద వెళ్దాం. రాణి, ఇటివ్వు, నువ్వు కూర్చో. అమ్మ రాణి, నీ కొంటొచ్చా? వచ్చండి. 100 మందికి ఒంటి చేత్తో వండి పెడుతుంది. ఇంటి పనులు, వంట పనులు అన్నీ పర్ఫెక్ట్ గా చేస్తుంది. డిగ్రీ చదువుతుందన్నారు కదా? అవునండి. చదువుకోవాలేమ్మా. ఈ కాలంలో మగపిల్లలకి అమ్మాయికి వంట వార్పులతో పాటు డిగ్రీలుండాలని కోరుకుంటున్నారు. టిఫిన్ బండి నువ్వు కూడా పెడుతుంటావా అమ్మా? అది అప్పుడప్పుడు వస్తుందయ్యా, నేనే చూసుకుంటూ ఉంటాను. ఆ వచ్చిన 4 రూపాయలే ఇంటి అద్దెకి, దాని చదువుకి ఖర్చవుతాయి. అమ్మా, నిన్ను కూడా మా బిడ్డలాగే చూసుకుంటాం. నువ్వేమీ బయటికెళ్ళి ఉద్యోగం చేయాల్సిన పని లేదమ్మా. మీ అత్తయ్యకి ఇంటి పనిలో సాయం చేస్తూ
అందరినీ సొంత మనుషుల్లో చూసుకుంటే చాలమ్మా. తల్లిదండ్రులు లేని పిల్ల మిమ్మల్ని కన్నవాళ్లలా చూసుకుంటుంది. నేను హామీ ఇస్తున్నాను. బాబు, మీకు తెలుసు కదా నా మనవరాలు. మాకంతా తెలుసండి. కానీ మీ మనవరాలు మంచితనం చూసి, ముఖ్యంగా ఝాన్సీ గారు చెప్పారు కాబట్టి మేమిక్కడికి వచ్చాం. నేను కట్న కానుకలు ఎక్కువగా ఇచ్చుకోలేను. దాని పెళ్లి కోసమని మా ఊర్లో 2 ఎకరాల భూమి అట్టే పెట్టాను. అది మాత్రం ఇవ్వగలుగుతాను. అంతకు మించి నేనేమీ ఇచ్చుకోలేనయ్యా. సరేనండి, మీ ఇష్టం. అయినా బంగారం లాంటి పిల్లనే మా ఇంటికి పంపిస్తున్నారు. ఇంకేం కావాలి చెప్పండి. చాలా సంతోషం బాబు. అమ్మా, ఒకసారి అమ్మాయితో మాట్లాడాలి. మాట్లాడరా. ఇక్కడ కాదమ్మా. ఏంటండి? ఏం లేదండి, మా వాడు అమ్మాయితో ఒంటరిగా మాట్లాడతానంటున్నాడు. పర్వాలేదండి, మాట్లాడమనండి. రాణి, మీరు పెరట్లోకి వెళ్ళి మాట్లాడుకోండి. వెళ్ళండి. వెళ్ళు. మీరు స్వీట్స్ తీసుకోండి. పర్వాలేదండి. అయ్యో పర్వాలేదండి, తీసుకోండి. చెప్పండి. నేను నచ్చానా? పర్లేదు, చెప్పండి. నేనేం ఫీల్ అవును. నచ్చారు. మీరు కూడా నాకు బాగా నచ్చారు. మీరు చాలా అందంగా ఉన్నారు. మీరిలా సిగ్గుపడుతుంటే నాకే కాదు, ఎవ్వరికైనా సొంతం చేసుకోవాలి అనిపిస్తుంది. అవును, మీ అక్క చెప్పింది నువ్వు అందరితో సరదాగా ఉంటావంట కదా. అంటే ఏ విషయంలోనైనా సరదాగా ఉంటావా? ఇంతకీ నీ రేపు ఎలా జరిగిందో చెప్తావా? ఎంతమంది చేశారు? నువ్వు ప్రతిఘటించావా లేదా? ఏం లేదు, నీకలా జరిగిందని తెలియగానే మనసులో ఒకటే ఆలోచన. ఎంతమంది, ఎన్నిసార్లు, అదంతా తెలుసుకుంటే మొత్తం మైండ్ క్లియర్ అయిపోతుంది. నేను టేస్ట్ చేయబోయే పండు ఫ్రెష్ కాదని నాకు తెలుసు. కానీ ఎవడెంగిల్ చేశాడు, ఎలా ఎంగిల్ చేశాడో తెలుసుకోవాలి కదా. అయ్యో, ఏంటా కన్నీళ్ళు? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? నేను నిన్నేదైనా అన్నాననుకోరు? ఊరికే అడుగుతున్నా. అన్నీ ముందే చెప్పేస్తే ఫస్ట్ నైట్ రోజు ఓపెన్గా ఉండొచ్చు కదా. ఏయ్, నీకే చెప్పేది అర్థం కావడం లేదా? ముందు కళ్ళు తుడుచుకో. వెరీ గుడ్. ఇప్పుడు కొంచెం స్మైల్ చేయి. ఇదే కంటిన్యూ చేయి. ఇక్కడ నిన్ను ఏమీ అడగలేదు, నువ్వు ఏమీ వినలేదు. ఓకేనా? సరే పద.
ఏరా మాట్లాడావా? నానా నాకు ఈ పెళ్లి ఇష్టమే. సరేనమ్మా, తర్వాత కార్యక్రమాల గురించి 2 రోజుల్లో మాట్లాడుకుందాం. అలాగేనండి. ఉంటామండి. ఉంటామండి. వెళ్ళొస్తాం. మంచిది బాబు. ఉంటామండి. రాణి ఏమైంది? మరెందుకు డల్గా ఉన్నావు? అసలు ఆ అబ్బాయి నీతో ఏం మాట్లాడాడు? అక్క నాకు పెళ్ళొద్దక్క. ఇప్పుడే కాదు, నాకెప్పుడు పెళ్ళొద్దు. ఏం జరిగింది రాణి? వాడు మనిషే కాదక్క, నీచుడు. రేయ్, నువ్వు కడుపుకు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా? స్టూపిడ్. ఏంటమ్మా నువ్వు మా వాడిని అలా కొడుతున్నావు? వీడేం చేశాడో మీరే అడగండి. ఇంతకీ అబ్బాయి ఎలా ఉన్నాడు? ఒకరికొకరు నచ్చారా? సంబంధం కుదిరిందా? అన్నీ బాగానే జరిగాయి, కానీ